ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకు వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుతున్న సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం 28వ వచనం. నీ దేవుడు యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమునకు దానిని నువ్వు చేసినందున నీకును నీ తరువాత నీ సంతతి వారికి నిత్యం మేలు కలుగునట్లు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలన్నిటిని నువ్వు జాగ్రత్తగా వినవలెను. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమునకు దానిని నువ్వు చేసినందున నీకును నీ తరువాత నీ సంతతి వారికి నిత్యము మేలు కలుగునట్లు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలన్నిటిని నువ్వు జాగ్రత్తగా వినవలెను. అదేవిధంగా వాక్య భాగాన్ని గమనించినట్లయితే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేలు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం, యథార్థంగా ప్రవర్తించువాడు నిర్భయంగా ప్రవర్తించును, కుటిల వర్తనుడు బయలుపడును. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 11వ వచనం, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. చివరిగా ఒక మాట, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనము, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకురు, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించి కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన దినాన్ని బట్టి మీకు వేలాది వందనములు తెలియజేసిన తండ్రి. నాయన ముందుగా మీ మాట విని మేము ఆజ్ఞలు గైకొని నిన్ను మహిమపరిచేవారు మన శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించండి. మీ ప్రేమ కృపలు బలపరచండి, స్థిరపరచండి. మీ చిత్తం మా జీవితం జరిగించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.